రామ్ చరణ్ త్రిబుల్ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కనిపించాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇకపోతే కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ దర్శకత్వాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ను ఖరారు చేశారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సంక్రాంతికి రిలీజ్ అని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సరైన క్లారిటీ ఒకటి కూడా లేదు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ని స్క్రీన్ మీద చూసి చాలా రోజులైపోయింది. ఇక చిత్రంలో రామ్ చరణ్ 2 పాత్రలను పోషిస్తున్నాడు. ఈ మూవీలో ఆయన తండ్రి కొడుకుల్లాగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి గతంలో వార్తలు కూడా వచ్చాయి. గతంలో కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ అని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా తండ్రి పేరును రిలీజ్ చేశారు. ఇక తండ్రి పేరు ఏంటంటే అప్పన్న అని తెలుస్తున్నది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర వస్తుందని తాజా సమాచారం. అంతేకాకుండా ఈ క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటోలు కూడా గతంలో లీక్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ అప్పన్నగా ఆహార్యం అభినయం కొత్తగా ఉంటుందంట. మరో విషయం ఏంటంటే ఈ పాత్రకు నతి కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సమస్య చిత్రంలో కీలకమైన పాత్రగా ఉంటుందంట. అయితే ఈ సినిమాలో తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నిజం చేస్తాడనేదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తమని తెలుస్తున్నది. ఈ సినిమాని డిసెంబర్లో విడుదల చేస్తారని నిర్మాత దిల్ రాజు తెలిపాడు. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచాలని చూస్తున్నారు. సెప్టెంబర్లో ఈ మూవీ నుండి 2 సాంగ్ వస్తుందని సమాచారం. తమనిప్పటికే ట్యూన్ ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి తమ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే త్రిబుల్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత తన కెరీర్లో ప్రేక్షకులను అలరించేందుకు గేమ్ చేంజర్ సినిమాతో తెర మీదికి వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎంతటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.